కానీ అసలు ఏపీలో క్యాస్ట్ వార్ తీసుకొచ్చిందే చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. మేము వచ్చిందే ఇప్పుడు. రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పట్టించింది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. కులాల రాజకీయాలు కానీ, గెలిచిన వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని ఎత్తుకుపోయి క్యాంపులు పెట్టడం కానీ, లేదా పార్టీ పెట్టిన వ్యక్తిని వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కోవటం, వాళ్ళ మీద చెప్పులు వేయటం కానీ, డబ్బులు ఇచ్చి ఓటర్లని మందిచ్చి మభ్యపెట్టడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఒక బ్యాడ్ పొలిటీషియన్ వల్ల వచ్చిన ఈ బ్యాడ్ పాలిటిక్స్. ఇవన్నీ కూడా 2024తో పోవాలి. జగనన్న లాంటి మంచి మనసున్న నాయకుడు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక ఈ రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. టీడీపీ జనసేన దోస్తిని మీరు లైట్ తీసుకుంటున్నారు రోజా గారు. ఇంకా మాటలు చెప్పాలంటే కొట్టిపారేస్తున్నారు కూడా. కానీ రేపు ఎల్లుండో బీజేపీ కూడా జత అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నిన్న లోకేష్ ప్రెస్ మీట్ కనుక చూసినట్లయితే అది కనిపిస్తోంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి వచ్చి ముప్పేట దాడి కనుక మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కాస్త అయినా ఇంపాక్ట్ చూపించదా? ఈరోజు బీజేపీతో తెలుగుదేశము, పవన్ కళ్యాణ్, జనసేన కలవాలి అని ఇటు పవన్ కళ్యాణ్ అటు పురంధేశ్వరి తహతహలాడుతున్నారు. అదే మనం అందరం కూడా ప్రెస్ మీట్లలో చూస్తున్నాం. మొత్తం బీజేపీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే గతంలో మోడీ గారిని ఆయన మాట్లాడిన మాటలు, నా రాష్ట్రంకి వస్తే ఉరిదీస్తా, మోడీ అసలు పొలిటీషియన్ గానే పనికిరాడన్నాడు, తల్లిని చూసుకోనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని, పెళ్ళానికి అన్నం పెట్టనోడని ఎన్ని మాట్లాడాడో మోడీ గారు మర్చిపోరని నేను అనుకుంటున్నా. అండ్ రెండోది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు. బీజేపీతో జత కలిశాడు, మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ జత కలిశాడు, మళ్ళీ వదిలేసి కాంగ్రెస్తో జత కలిశాడు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో ఏం చేశాడు చూశారు కదా. కాబట్టి ఎవ్వరూ కూడా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాలని అనుకోరు, ఒక విలువలు ఉన్న వాళ్ళైతే. సో రెండోది పవన్ కళ్యాణ్ ఏంటో మొన్న తెలంగాణలో బీజేపీకి బాగా అర్థమైపోయింది. కాబట్టి ఈ మూడు కలిసి వస్తాయని నేను అనుకోవట్లేదు. కలిసి వచ్చినా మాకు భయం లేదు. ఎందుకంటే ఈ ముగ్గురు ఏం చేశారో ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడగాలి. అంతేగాని జగనన్నని తిడితే ఎందుకు ఓట్లు వేస్తారండి? ఎంతసేపు జగన్ని తిట్టి నాకు ఓటు ఏంటి వేయరు కదా. నువ్వేం చేసావు? గతంలో అధికారంలో ముగ్గురు కలిసి వచ్చారు కదా. ఆ రోజు ఎందుకు ఉద్దానం కట్టలేకపోయారు? హాస్పిటల్ ఉద్దానం ప్రజలకు ఎందుకు వాటర్ ఇవ్వలేకపోయారు? కరోనా సమయంలో మనం కష్టపడకుండా వీళ్ళు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టుంటే మొన్న ప్రపంచమంతా కరోనా వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ లేక మనం ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది? స్కూల్స్ ఎందుకు రెన్యువేట్ చేయలేదు? హాస్పిటల్స్ ఎందుకు రెన్యువేట్ చేయలేదు? వీటికి ఆన్సర్ ఉందా వాళ్ళ ముగ్గురు దగ్గర? కాబట్టి ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరం అంటే 4.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఆ కరోనాలో మనకి స్టేట్కి ఇన్కమ్ లేకపోయినా కూడా ఏ స్టేటు చేయనటువంటి విధంగా వాళ్ళందరికీ కరోనా టెస్టులు చేయటం దగ్గర నుంచి, మెడిసిన్స్ ఇవ్వటం దగ్గర నుంచి, కోవిడ్ సెంటర్స్ పెట్టే దగ్గర నుంచి, ఫుడ్ పెట్టే దగ్గర నుంచి, మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద దాన్ని తీసుకొచ్చి ఎవరికైనా సీరియస్ అయితే కూడా కాపాడుకునే పరిస్థితి వరకు ఏ స్టేట్లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఫ్రీ ఆఫ్ వ్యాక్సినేషన్స్ కూడా ఎవరు చేయించలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు. అందుకే మోడీ గారు శభాష్ అన్నారు. అంటే మనసుతో పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పని చేసినా కూడా మనసుతో చేస్తాడు. అందుకే ప్రజలకు అంత హత్తుకుపోతాడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలేమో మా మామయ్య అంటారు, ఆడవాళ్ళేమో మా తమ్ముడు, మా అక్క అంటారు, పెద్దవాళ్ళేమో నా కొడుకు అంటారు, అవ్వ తాతలేమో నా మనోడు అంటారు. ఇలా ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? వాళ్ళు కలిసి పుట్టలేదు, బ్లడ్ రిలేషన్ లేదు, బంధుత్వం లేదు, ఒకే క్యాస్ట్ కాదు, ఎవరు ఎక్కడో పుట్టిన వాళ్ళు ఈరోజు ఎందుకు అంత ప్రేమ అనుబంధం పెంచుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పనిచేస్తూ ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తిని ఎంతమంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరు. అది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడో ఒక దగ్గరైనా మీరు కౌంట్లోకి తీసుకుంటారు రోజా గారు. కానీ నారా లోకేష్ గారిని అయితే అసలు ఏమాత్రం అసలు మీరు కేర్ చేయరు. అది ఎందుకు అర్థం కాదు. కానీ యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారికి 30-40 ఏళ్ల మెచ్యూరిటీ వచ్చిందని చెప్పి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చాలా మంది చెప్తున్నారు. నేను కూడా ఫోటో చూస్తే కొంచెం వైట్ వచ్చింది ఈ సైడ్, మొన్న మీటింగ్ లో చూస్తే వైట్ కనిపించింది. మరి ఆ విధంగా వచ్చింది అనుకుంటాను మెచ్యూరిటీ. ఈరోజు
గంటా గారికి పాపం ఎక్కడ సీట్ దొరికినట్లేదు, మళ్ళీ తెలుగుదేశంలో కంటెస్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా ఏమైనా భజన చేస్తున్నారేమో. నేను క్లియర్గా ఒకటే అడుగుతున్నా, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకొని మనం చూస్తాం, అన్నం అంతా పట్టుకొని చూడం. అలాంటిది లోకేష్ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఓకే, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇంత దరిద్రంగా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయిన దాఖలాలు ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా ప్రజల్లో నుంచి వస్తారు, ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటారు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు. అలాంటివి వచ్చిందే దొడ్డిదారిన. ఆ వచ్చి తన శాఖలో ఏం చేశాడు? ఇంటిగా ఉద్యోగం ఇస్తాను నాకు ఓటే అన్న బాబు గారు ఆయన కొడుకేమో మినిస్టర్ని చేసుకున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ పిల్లోడికి ఉద్యోగం ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. సో అతను అంత పెద్ద శాఖలు ఇచ్చినప్పుడు కేటీఆర్తో పోలిక అప్పుడు అంతా నాకు తెలిసి అన్నిటికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ రాయించుకోవటము, సోషల్ మీడియాని నడిపించటం లోకేష్కి బాగా అలవాటు. సో ఎప్పుడు కూడా ఆయన కేటీఆర్తో ఫోకస్ చేసుకునేవాడు. ఆయన ఐటీ మినిస్టర్, నేను ఐటీ మినిస్టర్, ఆయన సీఎం కొడుకు, నేను సీఎం. సో ఆయనకి ఈయనకి ఏమైనా తేడా ఉందా? ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ? అసలు భాషల్లో కానీ, సబ్జెక్ట్లో కానీ, ధైర్యంలో కానీ, డెసిషన్ మేకింగ్లో కూడా మనం గతంలో చూసాం వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడు. సో అలాంటి లోకేష్ దేనికి పనికిరాడని ప్రజలు అనుకున్నారు కాబట్టే కదా మంగళగిరిలో ఓడిపోయింది. మేము రాజధాని కట్టాము, ప్రపంచ స్థాయిలో రాజధాని ఇక్కడ కట్టి ప్రపంచ పటంలో పెట్టాము అమరావతిని అన్నప్పుడు ఆ అమరావతి పరిధిలో ఉన్న ప్లేస్లోనే నీ కొడుకు ఓడిపోయాడంటే అర్థం ఏంటి? ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు ఓటేసేటప్పుడు అన్ని ఆలోచిస్తారని అర్థం కదా. ఇప్పుడు టీవీలో గ్రాఫిక్స్ చూసి హైదరాబాద్ ఓడో చెన్నై ఓడో సంకలు గుద్దుకోవచ్చు, అబ్బా చంద్రబాబు నాయుడు భలే చేసినాడని. లోకల్గా ఉన్నోడికే కదా ఆడ బిల్డింగ్ ఉందా లేదా, రోడ్డు ఉందా లేదా, ఈయన చూపించింది అక్కడ ఉందా లేదని అతను కూడా ఆలోచిస్తాడు. అందుకే కదా 150 కోట్లు ఖర్చు పెట్టారంట ఈయన లోకేష్ మీద, ఆయన ప్రజలు ఓట్లు వేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? పొలిటీషియన్గా లోకేష్ పనికిరాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉండి కంటెస్ట్ చేస్తేనే ఈ పరిస్థితి. అంటే ఈరోజు అపోజిషన్లో కోవిడ్ వస్తే పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నారు. కానీ రాబోయే జనాలకు చేయకపోయినా దేవుడు ఎరుగు, వాళ్ళని నమ్ముకున్న లీడర్లకు కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు, భరోసా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళని ఈరోజు కార్యకర్తలు కూడా మోయటానికి రెడీగా లేరు. ఇంకా ఓటర్స్ ఏం మోస్తారు? కాబట్టి లోకేష్ని అసలు లీడర్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని ఏమంటే ఒక హీరోగా చూసి ఆ హీరోయిజాన్ని సినిమాల్లో 2.5 గంటల్లో అన్ని చేసేస్తుంటారు కదా పేదవాళ్ళకి, అలా ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన మొన్న ఇండివిజువల్గా కంటెస్ట్ చేశారో 2009 ఆయన వాల్యూ ఏంటో తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్నే ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేయలేదు ఆ ప్రాంతం వాళ్ళు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది సారిపోదు తగుదనమ్మా అని పోయి తెలంగాణలో మళ్ళీ అక్కడ చేశాడు, ఉన్న పరువు కాస్త పోయింది. ఇంకా వీళ్ళందరూ సన్యాసి కలిస్తే ఏమొస్తుంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందని పెద్దోళ్ళు చెప్తారు. సేమ్ అదే అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన. అలాంటి బూడిద పార్టీతో బీజేపీ ఎందుకు పెట్టుకుంటుంది? కానీ రాబోయేటువంటి రోజుల్లో క్రమశిక్షణ కలిగినటువంటి టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేది, హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేది నారా లోకేష్ మాత్రమే అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. మీ మాటలు చూస్తే అసలు మీరు ఒక్కసారి జనరల్ కార్యకర్తలు ఉంటారు కదా, వారితో ఇంటరాక్ట్ అయితే బెటర్. ఎందుకంటే నిన్ననో మొన్ననో చూశాను, ఎక్కడో ట్రైబల్ ఏరియాలో అనుకుంటా, ఆ చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొడతానని చెప్పు తీసి కార్యకర్త చూపిస్తున్నాడు. ఆ వీడియో వైరల్ అయింది, నేను కూడా మొన్న చూసి ఎవరైనా అనుకుంటా. అంటే అరకు ప్రాంతంలో ఎంత ఇన్నోసెన్స్, ఎంత ఇంటీరియర్ లో ఉన్న ట్రైబల్స్, అంటే వాళ్ళకి కల్మషం ఉండదు, పెద్దగా ఈ ఏమంటారు క్రిమినల్ థాట్స్ ఉండదు. సో వాళ్ళకి నిజంగా చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటేనే కదా అంత మాట వస్తుంది. సో ఆ విధంగా చాలా ఉంటాయి. మీరు వాళ్ళ పార్టీ మీటింగ్స్ లో మీరు కనుక కెమెరాలు పెట్టి తీస్తే చంద్రబాబు నాయుడు ఏంటి, లోకేష్ ఏంటి అనేది వాళ్ళే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నారావారిపల్లికి పోయి ఆయన పుట్టి పెరిగిన ఊర్లో ఏ ఇంటిని కదిలిచ్చినా చెప్తారు చంద్రబాబు నాయుడు కదా, లోకేష్ కదా. తెలంగాణ ఫలితాల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏపీ మీద ఉంటుందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో కూడా చాలామంది పొలిటికల్ పండితులు చెప్తున్నారు. మ్యామ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే హార్ట్ఫుల్గా చెప్పాలంటే నిజంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ ఏపీ మీద ఉందా? ఒకవేళ ఉంటుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ల మార్పులు చేర్పులు తీసుకున్నారా? ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ ఇష్యూ తెలంగాణ వేరే,
ఆంధ్ర వేరే. అక్కడ సీఎంగా కేసీఆర్ సెకండ్ టైం పూర్తి చేసుకొని థర్డ్ టైం ఎలక్షన్కి వెళ్ళారు. ఇక్కడ జగన్ గారు ఒకేసారి సీఎం అయ్యారు, సెకండ్ టైం కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ వాళ్ళ మేనిఫెస్టో వేరే, మన మేనిఫెస్టో వేరే. వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు నిజంగానే తెలియదు. సో వాళ్ళు ఇచ్చింది ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది ఒకటి ఉంది. ప్లస్ కేసీఆర్ గారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో లేదో కానీ ఎమ్మెల్యేల మీద ఉంది అనే టాక్ నేను విన్నాను. వేరాస్ ఇక్కడ చూస్తే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇటు మెడికల్ కాలేజీలు కానీ, అటు పోర్ట్లు కానీ, తర్వాత ఉద్యానం లాంటి ప్రాంతాల్లో ఎక్కడ ఏం కావాలి, ఏ జిల్లాకి ఏం కావాలి అని ఆలోచిస్తూ చేస్తున్న ముఖ్యమంత్రి ఇంకొక వైపు. మూడోది, తను సెకండ్ టైం వెళ్తున్నారు కాబట్టి తాను చేయాల్సిన అన్ని సక్సెస్ఫుల్గా చేశాను. లోకల్గా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సక్రమంగా ప్రజలకు అందుబాటులో లేక నెగిటివ్ ఉంటే అది నా మీద రిఫ్లెక్ట్ అయితే బాగుండదు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. 1 ఇయర్గా చెప్తూనే ఉన్నారు మీటింగ్స్లో, గడప గడప మన ప్రభుత్వంలో చెప్తూనే ఉన్నారు, అందరితో నేను కలిసి వర్క్ చేయాలనుకుంటున్నా, నేను చేయగలిగింది, నేను ప్రామిస్ చేసింది మొత్తం చేశాను, సో మీ నెగిటివ్ నా మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే రేపు నేను ముఖ్యమంత్రి అయితేనే కదా ప్రజలకైనా మీకైనా మంచి చేయగలనని చెప్పి 1 ఇయర్ టైం ఇచ్చారు. సో ఆ 1 ఇయర్లో కూడా వాళ్ళు గ్రాఫ్ పెంచుకోలేకపోతే అది వారి దురదృష్టం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పెక్కడా లేదు. సో మార్పులు చేర్పులు ఏ ఎన్నికల్లో అయినా కూడా జరగటం అనేది న్యాచురలే. సో ఎవరైతే గెలవరని సర్వేలు వస్తాయో వాళ్ళని ఎప్పుడు కూడా సీట్స్ ఇవ్వకపోవటం అనేది మనం చూస్తాం. సో గెలుస్తారు కానీ పక్కన వీళ్ళైతే బలంగా ఉంటుంది, ఇక్కడ ఎవరైనా గెలుస్తారన్నప్పుడు కొంచెం చేంజ్ చేసి పక్క కాన్స్టిట్యూన్సీలో పెడితే 2 గెలిచేదానికి చూసుకుంటారు. సో అది న్యాచురల్గా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మళ్ళీ సీఎం కావాలన్నప్పుడు ఆ చేర్పులు మార్పులు అనేది ఉంటుంది. ఈ సిట్టింగ్ల మార్పులు చేర్పులు అనేటువంటిది రోజా గారు వాళ్ళ స్వయంకృత అపరాధమా లేకపోతే జగన్ గారి అవగాహన రాహిత్యమా ఏంటి అసలు? ఇప్పుడే కదా క్లియర్గా చెప్పాను. వాళ్ళకి అవకాశం ఇచ్చి కూడా 1 ఇయర్ వాళ్ళ గ్రాఫ్ పెంచుకోలేదు అంటే అది క్యాండిడేట్స్ తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు. మరి కొంతమంది అప్పుడు కాలంలాగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలుద్దాం, లేదేదో పెళ్ళికి వెళ్ళామా, ఏదో పెద్ద మీటింగ్స్కి వెళ్ళామా సరిపోతుందంటే ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ముందు మీకు చూస్తే కాన్స్టిట్యున్సీకి ఒక లీడర్ ఉండేవాళ్ళు, తర్వాత 5 మండలాలకు ఒక లీడర్ ఉన్నారు, ఇప్పుడు ఇంటింటికి లీడర్ ఉన్నారు. సో ఎవరికి ఏం నీడ్ ఉండేదో మనకు తెలియదు కదా. సో ఎంత సచివాలయం వాలంటీర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ ఏమంటారు వాళ్ళ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ చూస్తున్నారా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది గడప గడపకి. మరి అది వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది మనకి? వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అది నేరుగా చూస్తే మనం దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయగలం. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన మీద మంచి ఫెయిత్ వస్తుంది. అప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా మనకి క్రెడిట్ ఇస్తారు. లేకపోతే అది జగనన్న చేశారు మీరేం చేశారు అంటారు. మనం వాడికి రియాక్ట్ అవ్వకుండా, మనం వాడికి అందుబాటులో లేకుండా మనం ఎప్పుడైనా పోయేస్తే వాడి పని జరగకపోతే ఏమంటాడు, ఏమమ్మా అన్నీ చేశాం కదా అది ఒక్కదానికి ఎందుకు బాధపడతాం అంటే అవన్నీ జగనన్న చేశాడు మీరేం చేశారు అంటారు. సో ఆ ఇది పోవాలి, ఆ బాండేజ్ ఉండాలి ఓటర్కి లీడర్కి, ఒక ఫ్యామిలీ అన్నట్టుగా మనవాడు అన్న ఫీలింగ్ ఉండాలి అనేది జగనన్న ఎప్పుడు కూడా చెప్తాడు. ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి, ఇది ఒక సర్వీస్ మోటివ్తో తీసుకోవాలి ఈ పదవి అనేది. అంతేకాదు ఆ పదవి అని చెప్పేసి పెద్ద అహంకారంతో ఉంటే అది దానికి వేస్ట్. అసలు ఎమ్మెల్యేగా ఉండటం వేస్ట్, ఎంపీగా ఉండటం వేస్ట్. మీకు వచ్చి సర్వీస్ ఓరియంటెడ్గా పని చేయాలన్న ఆలోచన ఉండాలి. ఇది ఒక బాధ్యత, 10 మందికి మనం మంచి చేసే బాధ్యత అనేది మనం ఎప్పుడు కూడా తీసుకోవాలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. ఈ కూడికలు తీసివేతలు మీరు ఆశించినంత ఫలితాన్ని తీసుకువస్తాయనేటువంటి నమ్మకం మీకు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ గనక ఈ సిట్టింగ్ల మార్పు, కొత్త ఇన్ఛార్జ్ల నియామకాలు గనక మొదటికే మోసం తీసుకువస్తే? ఇప్పుడు విశ్లేషకులు అనే వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. ఇలా చేస్తే అలా ఎందుకు చేశారు, ఇలా చేస్తుంటే బాగుండు అంటారు, ఇలా చేస్తే ఇలా ఎందుకు చేశారు అలా అంటారు. సో వాళ్ళు విశ్లేషించేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చెప్తారు. సో సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు ఏమంటారు, అబ్బా వీడికన్నా మేధావి లేదు అంటారు. మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు ఇష్యూలోనే, అపర చాణక్యుడు ఢిల్లీలో చక్రాలు తిప్పాడు, ఈయన కన్నా గొప్ప పొలిటీషియన్ లేడు అన్నాడు. ఈరోజు ఏంది పరిస్థితి?
టైం బాగున్నప్పుడు జరగటం కాదు, టైం బాగాలేనప్పుడు కూడా ఇంతకు ముందు తిప్పిన చక్రాల కంటే వేగంగా రాబోయే ఎన్నికల్లో తిప్పుతారట మేడం. చెప్పడానికి ఏముంది అక్కడ, మొత్తము రస్ట్ పట్టిపోయి వంగిపోయి ఇరిగిపోయి కింద పడిపోయింది.